హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 6 అయితే అయ్యిందనమాట. చర్చికి వెళ్తున్నాము. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. మేమందరం లేచి ఫ్రెష్ అయిపోయి అయితే వెళ్తున్నాం అనమాట. మా మహి చెల్లెలు అయితే ముందు నడిచకుండా వెళ్ళిపోతున్నారు. ఇంకా లేచాము, జస్ట్ టీ అంతా తాగేసి అందరం ఫ్రెష్ అయిపోయి అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంకా ప్రేయర్కి అయితే నేను చెల్లి మా అమ్మాయి కూడా అందరూ అయితే వెళ్ళిపోయామండి. అక్కడైతే మా మామయ్య వాళ్ళు అయితే కలిసారనమాట. ఇంకా వాళ్ళు కూడా మార్నింగ్ సర్వీస్కి అయితే వచ్చారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదండి అని చెప్పేసి అయితే మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. లేదు, మేము ఇంట్లో దోశ బ్యాటర్ ఆల్రెడీ ఉంది, ఇంటికి వెళ్ళి చాలా పని ఉంది చేసుకోవాలి అంటే కూడా వెళ్ళలేదనమాట. టిఫిన్ చేసేసి వెళ్ళిపోయేది కానీ అనేసి అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి అయితే వెళ్ళాము. నేనైతే సాంబార్ ఇడ్లీ తిన్నాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇంటికి వెళ్దాము. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఆఫ్టర్నూన్ షాపింగ్ అదంతా ఫినిష్ చేసుకుని అప్పుడు వెళ్ళిపోదురు కానీ అన్నారు. షాపింగ్ ఎందుకంటే మా మహిగడికి బర్త్డేకి వాళ్ళు డ్రెస్ తీసుకుంటానని అయితే చెప్పారనమాట. ఆ డ్రెస్ సెలెక్షన్ నన్నే చేసుకోమన్నారని చెప్పేసి సరేలే షాప్స్ అవన్నీ 10 కల్లా ఓపెన్ చేస్తారు కదా, డ్రెస్ అంతా తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా అనుకున్న కాడికి మా మావి అయితే ఆ పని మొత్తం జరగనివ్వలేదన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగో వచ్చారు కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం వంట చేస్తావు, ఉండిపో అని అయితే అన్నారనమాట. లేదు మావయ్య వెళ్ళిపోతామని చెప్పేసి అయితే అన్నాము, కానీ వెళ్ళలేదు. మేము ఇంటికి వెళ్ళాము. ఈ లోపే ఫుడ్ అంతా ఆర్డర్ చేశారు. 11 కల్లా ఫుడ్ అయితే ఇంటికి వచ్చేసింది. ఇంకా మేమైతే రెడీ అయిపోయి కూర్చుని ఉన్నాం అనమాట. షాపింగ్కి వెళ్దామని చెప్పేసి మావయ్య అయితే లేదు, తినేసాక ఆఫ్టర్నూన్ వెళ్ళండి, అప్పుడు 3 గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పేసి అయితే అన్నారు. లేదు ఇంకా కుదరదు, మేము వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పేసి నేను మా అత్త అలాగే మా అత్త వాళ్ళ అమ్మాయి అయితే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట. ఫస్ట్ చూడగానే షరారా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. ఫస్ట్ ఇదే చూసామన్నమాట. ఇంక ఇదే కన్ఫర్మ్ చేసాము. ఇంకా కలర్స్ అవన్నీ చూసాం కానీ అంతేం నచ్చలేదని చెప్పేసి ఇంకా అదొక్కటి చూసి అయితే సెలెక్ట్ చేసేసుకుని ఇంకా తీసేసుకుని అయితే వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అయితే ఇంకా డ్రెస్సెస్ అవన్నీ చూస్తూ ఉన్నారు వాళ్ళ రిలేటివ్స్కి అయితే తీసుకోవడానికి. ఇదైతే చూద్దాం అనుకున్నాను కానీ అంత అనిపించలేదని చెప్పేసి ఇంకేం తీసుకోలేదనమాట. ఇంకా చెల్లైతే ఫోన్ చేసి ఇయర్ రింగ్స్ అవి కావాలని చెప్పేసరికి ఇంకా ఇయర్ రింగ్స్ అవి చూస్తూ ఉన్నాను నేనైతే. ఇంక ఈలోపు మా అత్త అయితే శారీ సెక్షన్కి అయితే వెళ్ళిపోయి శారీస్ ఇవన్నీ చూస్తూ ఉందనమాట. కేజీ సేల్లో శారీస్ ఉంటే ఇంకా చూస్తూ ఉంది. నాకు కూడా ఒక శారీ అయితే మంచిగా నచ్చింది. ఇంకా తీసుకుందాం వద్దని చెప్పేసి అయితే ఆలోచించాను. ఇంక ఈలోపు అక్కడ శారీస్ షాపింగు అలాగే ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ విక్టరీ బజార్కి అయితే వచ్చామన్నమాట. ఇంట్లో కొన్ని గ్రాసరీ అవి తీసుకోవాలి అనేసి అంటేసరికి మా అత్త ఇంకా గ్రాసరీ అదంతా కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా అక్కడే ఐస్ క్రీమ్ అయితే ఉంది. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. నేను మా అత్త అలాగే మా అత్త వాళ్ళ అమ్మాయి అయితే ఒక 3 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుని ఇంట్లో కావాల్సినవి కూడా తీసేసుకుని ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ అయిపోయాము. మా అత్త ఏమో బ్యాగ్స్ అన్నీ మోసుకొస్తూ ఉందన్నమాట. ఇంకా నేను మా స్వాతి అయితే ఐస్ క్రీమ్ అంతా తినుకుంటూ నడుచుకుంటూ అయితే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. మార్నింగ్ నుంచి ఇంకా నడచడమేనండి పనంతని. నడుస్తూనే ఉన్నాం అనమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి మొత్తం లంచ్ అంతా తీసుకొచ్చేసారని చెప్పాను కదా, మా అత్త అయితే కొంచెం రైస్ కూడా చేసింది. బయట నుంచి బిర్యానీ అలాగే కర్రీస్ తీసుకొచ్చారు, కొంచెం రైస్ కూడా చేసిందనమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి డాడీ కూడా వచ్చారు భోజనానికి. ఇంకా డాడీకి భోజనం అంతా లేదని చెప్పేసి డాడీని కూడా వచ్చేమనేసరికి ఇంకా డాడీ కూడా వచ్చిన తర్వాత మొత్తం అందరం తినేసాం అనమాట. ఇంకా ఇంటికైతే కొంచెం ఎండ తగ్గిన తర్వాత 3 ఆ టైంకి అయితే బయలుదేరాము. ఇంక ఇక్కడ మా చెల్లి అయితే సైకిల్ తొక్కి చాలా ఇయర్స్ అయితే అయిపోయిందని చెప్పేసి తనైతే మా స్వాతి సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉందనమాట. ఇంక ఇక్కడ మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. అందరూ కూడా ముందైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేనైతే వాళ్ళ వెనకాల నడుస్తూ వెళ్తున్నాను అనమాట. కొంచెం చాలా స్లోగానే నేను నడిచాను. వాళ్ళంతా ఫాస్ట్గా అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ షాపింగ్ అయితే ఉందన్నమాట. మా మహిగడికి వాళ్ళు తీసుకున్న డ్రెస్ మీదకి బ్యాంగిల్స్ అలాగే ఏమైనా చైన్ కానీ లేదంటే మా మహిగడికి చెప్పులు తీసుకున్నాను వాటన్నిటి కోసం అని చెప్పేసి ఇంకా షాపింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా మా చెల్లెలు కూడా కొన్ని ఐటమ్స్ అవి తీసుకున్నారు. ఇంకా అందుకని చెప్పేసి మేము 3 కల్లా మేము అక్కడి నుంచి రిటర్న్ అయిపోయి వచ్చేస్తే మేమంతా చేసేసరికి కొంచెం టైం అయితే పట్టేసిందనమాట. మొన్న ఒకసారి ఈ కాఫీ షాప్కి అయితే వెళ్ళామండి. ఇంకా ఇక్కడ టిఫిన్స్ బిర్యానీస్ అన్నీ ఉంటాయి. ఇంక ఈవినింగ్ టైంలో టీ అయితే ఒక్కటే ఉంటుందని చెప్పేసి ఇంకా టీ అయితే తాగుదాం అని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. టీ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా అందుకని చెప్పేసి సెకండ్ టైం కూడా అయితే వెళ్ళాము. ఇక్కడ మా మామయ్యగారికి అయితే ఒక మొజాటో అయితే ఆర్డర్ చేశాను. అంతకుముందు వచ్చినప్పుడు వాడు అడిగాడు అనమాట, నాకు అది కావాలమ్మా అని చెప్పేసి అడిగేసరికి ఇంకా ఈసారి అయితే తీసుకున్నాను. అంతకుముందు అయితే తీసుకోలేదు.
వాడికైతే బాగా నచ్చిందనమాట. ఇంకా మా అమ్మాయి గారికైతే చెప్పులు తీసుకుందాం అని చెప్పేసి ఒక 4, 5 షాపుల వరకు తిరిగామండి. అన్నీ తిరిగిన తర్వాత ఇంకా ఫైనల్‌గా ఒక షాప్‌లో అయితే ఓకేగా అనిపించింది. నాకు నచ్చిన కలర్స్‌కేమో మా మామయ్య గారికి సరిపోవట్లేదు. మా మామయ్య గారికి నచ్చినవేమో నాకు నచ్చట్లేదనమాట. వాడికి కంఫర్ట్‌గా ఉండట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఎలాగా కొంటూ ఉన్నాం కదా! కొంచెం మంచిదే తీసుకుందాం అని చెప్పేసి ఒక 4, 5 షాపులైతే తిరిగి ఫైనల్‌గా చెప్పులు అవన్నీ కూడా తీసేసుకొని ఇంకా ఆటో అయితే ఎక్కేసామనమాట. ఇంటికొచ్చేసరికి 5:30 అయితే అయ్యింది. ఇంకా ఆటోలోనే ఒక హాఫ్ అన్ అవర్ అలా గడిచిపోయిందనమాట. ఈవినింగ్ టైంలో కొంచెం ట్రాఫిక్ అంతా ఎక్కువుంది. సండే కదా! మొత్తం అమలాపురం అంతా బిజీగా అయితే ఉందనమాట. ఇంకా మేము ఇంటికొచ్చేసరికి 6:15 అలా అయితే అయిపోయింది. ఇంకా అందరం అయితే ఇంటికొచ్చేసాము. ఫుల్లు పనైతే ఉందండి. ఎందుకంటే మార్నింగే మేము శనివారం రోజు పనంతా ఏం చేసుకోలేదు. జస్ట్ సండే రోజు లేచాము, రెడీ అయితే ఎళ్ళిపోయాము. ముందు రోజు ఉన్న గిన్నెలన్నీ కూడా ఇంట్లోనే వదిలేసాననమాట. నేను బయట కూడా పెట్టలేదు. ఇంకా డాడీ పడుకొని ఆ పక్క కూడా సర్దుకుంటూ డాడీ లేచిన తర్వాత ఆ పక్కకు కూడా సర్దకుండా డాడీ అయితే వెళ్ళిపోయారు. ఇంకా అదంతా అలాగే ఉందనమాట. ఇదిగోండి ఇంటికొచ్చేసరికి 6:30 అయితే అయ్యింది. ఇంకా బెడ్ మీద ఉన్నాయి అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా మామయ్య గారికి అయితే ఫస్ట్ డ్రెస్ అంతా కూడా చేంజ్ చేసేసి వాడికి నార్మల్ షార్ట్ అదంతా కూడా వేసేసి ఇంకా కిచెన్ చూడండి మా చెల్లి మొత్తం ఆల్రెడీ తన డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని పని అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇంకా ఆల్రెడీ బయట ఒకసారి టీ తాగేసి వచ్చేసినా సరే మళ్ళీ అయితే టీ పెడుతుంది తను. ఇంకా కిందున్న బట్టలన్నీ కూడా తీసైతే సర్దేసి ఇంకా బెడ్షీట్ అంతా కూడా నీట్గా వేసేసి అప్పటికి టైం వచ్చేసి 6:15 అలా అయితే అయ్యింది. సారీ మేము ఇంటికి వచ్చేసరికి 5:30 అయ్యింది. ఇంట్లో పనులు చేసుకునేసరికి 6:15 అయితే అయ్యిందనమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా బయట అయితే వేసేసాము కడగాల్సినవన్నీ కూడాని. ఇంకా ఫాస్ట్గా అయితే నేను వంట చేస్తాను అనమాట. నేనేమో వంట చేస్తూ ఉంటే చెల్లేమో గిన్నెలు అవన్నీ కూడా కడిగేసిందనమాట. ఇంకా నేనైతే చారు పెట్టాను. జస్ట్ చారు అంతా పెట్టేసి జస్ట్ రైస్ ఒకటే పెట్టాననమాట. ఎగ్స్ ఉన్నాయి, ఆమ్లెట్స్ అయితే వేసుకుని తినేద్దాము. ఎలాగా మార్నింగ్ చికెను కొంచెం బిర్యానీ స్పైసీ ఐటమ్స్ తిన్నాం కదా అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా మామయ్య గారికి అయితే ఫాస్ట్గా స్నానం అంతా చేపించేసి నేను కూడా స్నానం అయితే చేసేసిన తర్వాత ఇంకా మా మామయ్య గారికి అయితే అన్నం అయితే తినిపించేసాను అనమాట. వాడికి అన్నం అంతా పెట్టేసిన తర్వాత ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మేము అప్పటికి 7 అయితే అయ్యిందండి. ఇంక ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సండే రోజు ఇంటి దగ్గర ఒక ఫెస్టివల్ అయితే ఉందన్నమాట. అక్కడికైతే వెళ్దాం అని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకున్నాం కానీ అదైతే అటర్ ఫ్లాప్ అయిందనమాట. నేను అక్కడ వ్లాగ్ అంతా ఏం షూట్ చేయలేదు. మేము ఏదైతే ఫెస్టివల్ అనుకున్నామో అక్కడికైతే వెళ్ళాం కానీ అసలు ఆ రోజు ఫెస్టివలే కాదంట. అప్పటికి డాడీ చెప్పారు ఈ రోజు కాదు మంగళవారం అయితే ఉందని అయితే చెప్పారు. కానీ వినకుండా మేము బయలుదేరిపోయి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ ఫెస్టివల్ లేదు ఏమీ లేదని చెప్పేసి మళ్ళీ అయితే ఇంటికి రిటర్న్ అయిపోయాము. అదే చెప్తూ ఉన్నాను నేను ఇంకెక్కడ. అప్పటికి నేను ఇది చెప్పేసరికి మేమైతే వెళ్ళలేదనమాట. వెళ్తాము అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నాను కానీ వెళ్ళలేదు. ఇంక వెళ్ళినప్పుడు అంత వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇంక అదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. మా అమ్మాయి గడికి అయితే అన్నం అంతా కలిపేసి తెచ్చానమాట. వాడంతట వాడైతే తినేస్తానని అయితే చెప్పేశాడు. చారు జస్ట్ ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాను వాడికి. ఇంకా మా అమ్మాయి గారికి అయితే చారంతా వేసుకొచ్చి తీసుకొచ్చి అయితే ఇచ్చానండి. అందులో ఉన్న టమాటా ముక్కలు అవన్నీ కూడా వాడైతే తీసేమన్నాడు. ఇంకా చారేసి అన్నం పెట్టేసి పక్కనే చిన్నగా ఆమ్లెట్ అంతా తినిపించాను అనమాట. ఇంకా నెక్స్ట్ డేనే వాడి బర్త్డే అనమాట. 7వ తారీఖు జూలై నెల. ఇంకా వాడి కోసం పడుకుంటానని చెప్పేసి అయితే అంటూనే ఉన్నాడు. మార్నింగ్ నుంచి అలసిపోయి ఉన్నాడు కదా, మార్నింగ్ నుంచి పడుకోలేదని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి వాడికి అన్నం తినిపించిన వెంటనే 9 కల్లా వాడికి గోరింటాకు అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా వాడికి గోరింటాకు అంతా పెట్టేసిన తర్వాత వాడైతే పడుకున్నాడు అనమాట. ఇంకా వాడికి పెట్టిన తర్వాత నేను కూడా ఒక హ్యాండ్కి అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను కూడా గోరింటాకు అంతా పెట్టేసుకున్న తర్వాత సింక్లో ఉన్న కొన్ని గిన్నెలు అయితే తీసుకెళ్ళిపోయి బయట అయితే పెట్టేశానండి. ఇంకా నేను గోరింటాకు పెట్టుకున్నాను కదా అని చెప్పేసి చెల్లిని అయితే ఆమ్లెట్ వేసిమ్మని చెప్పాను. తనైతే వేసి ఇచ్చింది. ఇంకా నేను స్పూన్తోనే అన్నం అయితే తినేసాను. ఇంకా గిన్నెలు అవన్నీ కూడా బయట అయితే వేసేసి అయితే పడుకున్నామండి. ఇంకా చెల్లికి మా అమ్మాయి గారికి గోరింటాకు అయితే పెట్టాను కదా, మా చెల్లి అయితే ఫస్ట్ ఆయిల్ అంతా అప్లై చేసిందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే తీసుకొచ్చి లెమన్ కూడా పిండేసింది. ఇంకా నేను కూడా లెమన్ కొంచెం అంత పిండమని చెప్పేసరికి తను ఎక్కువైతే వేసేస్తే అది మొత్తం పల్చగా అయితే అయిపోయి అప్పటికి గోరింటాకు ఇంకా ఆరలేదనమాట కోను. అది మొత్తం పల్చగా అయితే అయిపోయింది. ఇంక అందుకని చెప్పేసి దాన్ని అంతా కిందకైతే వదిలించేసాను. ఇంకా చెల్లికైతే చెప్పాను అనమాట గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి కదా, కొన్ని గిన్నెలు అయితే నేను అప్పటికి భోజనం చేసిన తర్వాత అన్నీ పెట్టేశాను. మిగిలినవి తనైతే ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుందండి. నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, మా మై గారి బర్త్డే వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.